అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వర్కర్స్ ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి 26 జిల్లాలలో డిఓ ఆఫీసు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం కూడా ఒక నెల ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలన కూడా అయిపోతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నాం, వైద్యానికి సంబంధించి నిధులు ఎక్కువ కేటాయిస్తున్నామని చెప్పారు. నిన్ననే ఈరోజు విద్యకు సంబంధించినటువంటి నిధులు కేటాయించాడు. అవి ఏ మూలకు కూడా సరిపోవు. ఈరోజు నాడు నేడు పేరుతోన స్కూల్ అన్నీ కూడా పూర్తిగా మరి రంగుల రూపంలో మాయమైనాయి. ఈరోజు పిల్లలందరికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఫర్నిచర్ అంతా ఏర్పాటు చేసినాం. డిజిటల్ విద్యను అందిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లోన ఇతర దేశాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యలో 100% వస్తుందని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నాడు. ఈరోజు జగనన్న గోరుముద్ద అని చెప్తా ఉన్నాడు. ఆయన 2-3 ఐటమ్స్ చిన్న పెట్టి జగనన్న గోరుముద్ద అని వేదిక మీద చెప్తా ఉన్నాడు. మంచి కలర్ఫుల్ పోస్టర్లతోన జగనన్న గోరుముద్ద అంటా ఉన్నాడు. మధ్యాహ్న భోజనం వేడి అన్నం పెట్టాలంటున్నాడు. ఎక్కడైతే సరిగా మరి అక్కడ ఉన్నటువంటి వారికి సరైన పౌష్టికారం అందించాలని చెప్తా ఉన్నాడు. ఈరోజు ఏపీ మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో అడుగుతూ ఉన్నాం. నేడు నాడు అనేది బయట స్కూళ్ళకి పెయింట్ వేశారు తప్ప నిజంగా విద్యను అందించేటువంటి నిధులు ఈరోజు చేపట్టలేదు. మేము అడుగుతా ఉన్నాం, జగనన్న గోరుముద్దకు మీరు ఇస్తున్నటువంటి మెను ఏ విధంగా పెంచారు? ఈరోజు విపరీతంగా నిత్యావసరాల ధరలంతా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈరోజు గ్యాస్ ధర 400 ఉండేది 1200కు పోయింది. మంచినీళ్ళ ధర 60-70 రూపాయలు ఉండేది 200 రూపాయలు పోయినాయి. బేల ధర పెరిగింది. అలాగే పప్పు దినుసుల ధరలు పెరిగిపోయినాయి విపరీతంగా. ఈరోజు ఏది కొనాలన్నా కూడా ఈరోజు ఆకాశాన్ని నడుతున్నటువంటి ధరలు. మీరు మాత్రం జగనన్న గోరుముద్దాన్ని ముద్దుగా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మరి మెను ఎందుకు పెంచడం లేదని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మధ్యాహ్న భోజన వర్కర్లంతా కూడా కేవలం 2000-3000 రూపాయలకు మాత్రమే ఈరోజు వేతనం తీసుకొని దాన్ని వేతనం అన్నారు, గౌరవ వేతనం అంటా ఉన్నాడు. ఈరోజు ఆ గౌరవ వేతనం 2000 రూపాయలు కూడా నెల ఇవ్వనటువంటి పరిస్థితి దుర్మార్గంగా చూస్తూ ఉన్నాం. మరి నెల 2000 రూపాయలతోన ఏ విధంగా వాళ్ళ కుటుంబం నడుస్తుంది? ఏ విధంగా వాళ్ళు భార్య పిల్లలు వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదివించుకోవాలి? మీరు ఇప్పుడు ముగ్గురుగా పెంచినటువంటి ధరలేమి? ఈరోజు ధరలు విపరీతంగా పెంచారు. పెట్రోలు డీజిల్ ధరలు పెంచినారు. ఈరోజు మంచినీళ్ళ ధరలు పెంచినారు. బస్ ఛార్జీలు, రైలు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు అయితే 8 సార్లు పెంచారు. విపరీతంగా పిల్లల ఫీజులు ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు అంతా కూడా వైద్యానికి కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో మరి ఏ విధంగా ఈరోజు 2000 రూపాయలతో వాళ్ళ కుటుంబం నడవాలి? ఏ విధంగా పిల్లలకు వేడి అన్నం పెట్టాలి? ఏ విధంగా జగనన్న గోరుముద్ద ఈ విధంగా వాళ్ళు వంట చేసి పెట్టాలో మరి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందుకోసమనే 4.5 సంవత్సరం 4 సంవత్సరాల 9 నెలలు వేచి చూసాం. మరో నెల ఉంటే ఎన్నికలు రాబోతున్నాయి. తప్పని పరిస్థితుల్లో ఈరోజు డిఓ ఆఫీసు దగ్గర ఆందోళనకు దిగాం. ఇప్పటికైనా నిన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. మధ్యాహ్న భోజన వర్కర్లకు కనీస వేతనం కావాలి, వాళ్ళ పని భద్రత కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్చార్జీ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మిడ్ డే మీల్స్లో ఎన్ని మార్పులు ఎన్ని చేర్పులు అంటే అసలు భయంకరంగా రేట్లు ఉన్న రేట్లు కూడా ఇంత కూడా తగ్గకుండా మాకు మెచ్చార్జీలు ₹1 కూడా పెంచుకోకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా చేస్తుంటే మేము ఏ విధంగా కావాలా? గ్యాస్ అయితే అసలు ప్రతి ఒక్కరు గ్యాస్లోనే చేయాలంటున్నారు. గ్యాస్ అంటే ఎక్కడైతుంది? 1100-1200 ఉంటుంది. ఈ 3000 జీతము మెస్ ఛార్జీలు పెంచకుండా ఈ విధంగా చేస్తుంటే మేము ఏ విధంగా గ్యాస్ తెచ్చి చేయాలి? చాలా కష్టంగా ఉంది. కూరగాయలు అయితే అట్లే ఉన్నాయి, కూరగాయల ధరలు కూడా లేవు. ఇప్పుడు 4.5 సంవత్సరం అవుతుంది ఆయన వచ్చి, ఇంతవరకు ₹1 మెస్ ఛార్జీ కానీ జీతం కానీ ఏదే కానీ పెంచింది లేదు. ఈ విధంగా ఉంటే మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.